శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఆదిశంకరుని తల్లి. కొంగును బట్టి నీవు పసికూనగ ముద్దులు కులుకుచుండా, నీ అంగుళి బట్టి నేను చిరుహాసము చేయుచు దీర్ఘయోచనన్ చెంగట నుండి నా భవిత చిక్కులు లేని రసార్ణవాంబుధిన్ సంగతమప్పజేతువను సంగతి జ్ఞప్తికి రాదా శంకరా. ఇది తల్లి విలాపం, బాధపడుతూ చెప్తున్నటువంటి పద్యం. శంకరుడు తల్లిని మోసం చేసి తాను చాలా విద్యలు నేర్చుకోవాలి, కాశీకి వెళ్ళాలి, తిరిగి అన్నీ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి కొన్నాళ్ల పాటు దూరమైనప్పుడు ఎంతకీ తను ఎక్కడ ఉన్నది కూడా తెలియని పరిస్థితుల్లో తల్లి ఆవేదన చెందుతూ ప్రతిరోజు ఇంటి గడప దగ్గర కూర్చొని వాకిట్లో పోయే వాళ్ళని చూసుకుంటూ నా బిడ్డ వస్తాడు, నా బిడ్డ వస్తాడు అని ఎదురు చూసిన ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ తల్లి ఒక్కసారి చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈ కవితా వస్తువుగా తీసుకున్నాను. కొంగును బట్టి నీవు పసికూనగా ముద్దులు కులుకుచుండ. అమ్మ ఇంట్లో పని చేసుకునేటప్పుడు బిడ్డడు అటు ఇటు తిరుగుతూ అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ తిరుగుతూ అమ్మకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాడు. నీ అంగువ బట్టి నువ్వు అలా నా కొంగు పట్టుకొని తిరుగుతుంటే నేను నీ అంగుళి పట్టుకొని, నీ వేలు పట్టుకొని నేను చిరుహాసము చేయుచు దీర్ఘయోచనం, అలా కొంగును పట్టుకున్న నిన్ను చూసుకుంటూ నేను నా దీర్ఘమైన ఆలోచనలో ఏమనుకుంటున్నాను, చెంగట నుండి నా దగ్గరే ఉండి నా నా భవిష్యత్తును చిక్కులు లేని, ఏ విధమైనటువంటి చిక్కులు పడని రసార్ణవాంబుధిన్, హాయి గొలిపేటువంటి సంతోషమైనటువంటి సంతోష తరంగాలు ఉన్న సముద్రంలో నన్ను నువ్వు ఆనందపరుస్తావని ఆశపడుతూ ఉన్నాను రా అని సంగతమప్పజేతువను సంగతి. అది నేను చిన్నప్పుడు అనుకున్నాను. ఏమని? రసార్ణవాంబుధిన్ సంగతమప్పజేతువని. అటువంటి రసార్ణవమైనటువంటి సముద్రంలో నన్ను, నా కోరికలను, నా ఆశయాలను, నా ఆశను నువ్వు తీరుస్తావని నేను మనసులో అనుకుంటూ నిన్ను నేను దగ్గర తీసి చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి, కానీ శంకరా నీకు గుర్తుకు రావడం లేదా అని విలపిస్తుంది తల్లి. తల్లి వేదన అలాగుంటుంది. బిడ్డ కోసమే చూస్తుంది. బిడ్డ వెళ్ళిపోయాడు, తిరిగి ఎక్కడున్నాడో తెలియలేదు అని పరిస్థితుల్లో కూడా వాకిట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడైనా వస్తాడు, ఏ క్షణమైనా వస్తాడు, ఇటేపుగానే వస్తాడు, అన్ని పనులు చూసుకొని మానుకొనైనా అక్కడే కూర్చొని చెప్పి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లి ఆవేదన ఇది. ఈ పద్యాన్ని మీరు చదివి మీ మనోభావాన్ని తెలియజేస్తూ నాకు ఒక కామెంట్లో పెడతారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.